హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 స్పెషల్ అనాలిసిస్ బై పరిటాల మూర్తి. సో గంగవ్వ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతోందా? ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ న్యూస్ బయటికి వస్తుంటే చాలామంది ఎస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ మాకు గంగవ్వ కావాలి అని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అసలు ఈ వైల్డ్ కార్డ్లో ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తున్నారు అనేది ఆల్రెడీ మనం చూసాం. ఒకసారి మనం ఫటాఫట్ చెప్పుకుంటే సీజన్ 7 నుంచి అయితే టేస్టీ తేజ వస్తున్నాడు. మనకు తెలుసు టేస్టీ తేజ ఎలాంటి గేమ్ ఆడాడు, మంచి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. అలాగే ఇదే సీజన్ నుంచి నైని పావని కూడా వస్తుంది. సో నైని పావని కూడా ఒకే ఒక్క ఆడింది, ఏది వారం. ఆ వారంలో ఒక టాస్కే ఆడింది. టాస్క్ ఆడినా కూడా హౌస్ మేట్స్ అందరితో ఒక బాండింగ్ అనేది ఏర్పడింది. తను వెళ్ళిపోతుంటే హౌస్లో చాలామంది ఏడ్చారు. అంటే ఏ రేంజ్లో తన గేమ్ని ప్రభావితం చేసింది చూసుకోవచ్చు, కేవలం ఒక్క వారం. సో ఆ అమ్మాయి ఇప్పుడు వస్తే తనకు ఒక 5-6 వారాలు ఆడే అవకాశం ఉంది కాబట్టి మ్యాక్సిమం ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది నైని పావని. ఇక తర్వాత గౌతమ్ కృష్ణ రాబోతున్నాడు. గౌతమ్ కృష్ణకి కూడా సీజన్ 7లో ఒక మంచి హైప్ అనేది వచ్చింది. ఎప్పుడైతే శివాజీ అండ్ పల్లవ ప్రశాంత్తో ఒక అటాకింగ్ గేమ్ అనేది ఆడాడో, సో మీరు చేస్తుంది కూడా మిస్టేక్సే, మీరు ఎందుకు వెనకేసుకొస్తున్నారు, మాకెందుకు చెప్పరు, వై పల్లవి ప్రశాంత్కే చెప్తారు, మాకెందుకు చెప్పరు అని ఎదురు తిరిగాడు. తర్వాత నా బాడీ నా ఇష్టం అని శోభా శెట్టితో గొడవ పడిన అసలు విపరీతం అనమాట. సో గౌతమ్ కృష్ణ కూడా వస్తున్నారు. ఈ ముగ్గురు కూడా టాప్ 5కి వెళ్ళలేదు సీజన్ 5లో. మీరు నోటీస్ చేశారు లేదు. సో మధ్యలోనే ఏదో ఒక వీక్ ఎలిమినేట్ అయితే అయిపోయిన వాళ్ళే. అయితే వీళ్ళలో గౌతమ్ అయితే బాగా లాజిక్స్ వర్కౌట్ చేస్తూ నామినేషన్ అనేది చేస్తాడు. అలాగే తేజ కూడా క్యాల్కులేషన్ అనేది కూడా బాగుంటుంది. నైని పావని ఒక్క వారమే ఉంది కాబట్టి ఆమె గేమ్ అనేది ఇంకా చూడాల్సి ఉంది. ఇక నెక్స్ట్ సీజన్ 4 నుంచి చూస్తే ముక్కు అవినాష్ మెహబూబ్ రాబోతున్నారు. వీళ్ళిద్దరూ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇదే సీజన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇది సూపర్ హిట్ సీజను. అందులోని మెహబూబ్ అఖిల్ సోహైల్ ఫ్రెండ్షిప్ అనేది సూపర్ బాండింగ్. అలాగే ముక్కు అవినాష్ కామెడీ కూడా ఒక రేంజ్లో ఉంటుంది సీజన్ 4లో. అయితే వీళ్ళతో పాటుగా ఇదే సీజన్ నుంచి గంగవ్వ వస్తే ముగ్గురు వచ్చినట్లు అవుతుంది. సో సీజన్ 4లో గంగవ్వ నిజానికి ఎలిమినేట్ అవ్వకుండానే బయటికి వెళ్ళిపోయింది. హెల్త్ ప్రాబ్లం వల్ల తను ఎలిమినేట్ చేయలే. 3వ వారమో 4వ వారమో పంపిస్తారు. బట్ రోబో టాస్క్లో గంగవ్వ ఆడిన డ్రామా కానీ, అక్కడ అభిజిత్ వేసిన ప్లాన్ గంగవ్వ ముందుకెళ్ళి ఎగ్జిక్యూట్ చేయడం, ఇదంతా కూడా సూపర్ అంటే సూపర్ ఫన్ నడిచింది. అంతేకాదు ఇంకొక విషయం చెప్తా, ఏంటంటే గంగవ్వ వస్తే సోషల్ మీడియా షేక్ అయిపోద్ది. సోషల్ మీడియా ఓటింగ్ అనేది గంగవ్వకి అప్పుడే అసలు గేమే ఆడలేదు, టాస్క్లు ఎలా ఆడుతుందో ఏంటో తెలియదు కానీ 40% వరకు వెళ్ళిపోయింది గంగవ్వకి ఓటింగ్. తనే విన్నర్ అని ఆల్మోస్ట్ డిసైడ్ చేసుకున్నారు అందరూ కూడా. అంటే ఆ రేంజ్లో ఓటింగ్ పర్సంటేజ్ ఉంటుంది. మరి గంగవ్వ వస్తే సో మిగతా వాళ్ళ అది ఓటింగ్ మొత్తం ఆమె లాగేసుకుంటుంది అన్నట్టు. అంటే గేమ్ ఆడినా ఆడపోయినా తన మాటలతో తన చేష్టలతో అందరికీ కూడా బిగ్ బాస్ 8 చూసే వాళ్ళందరికీ కూడా మా అవ్వ ఉంది అక్కడ అన్నట్టు ఉంటుంది. సో ఓట్లు గుద్దుతూనే ఉంటారు కాబట్టి కొంచెం గంగవ్వ వస్తే మిగతా హౌస్మేట్స్కి డేంజర్ ఈ రకంగా ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ సీజన్ 3 నుంచి చూస్తే రోహిణి అయితే వస్తుంది. అలాగే సీజన్ 1 నుంచి హరితేజ వస్తుంది. రోహిణి ముక్కు అవినాష్ల కాంబినేషన్ అనేది మనకు తెలుసు, చాలా బాగుంటుంది. ఇప్పటికే చాలా హైలైట్ కూడా అవుతుంది. అలాగే 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయ్యాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటే 3, 3, 2, 6, 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయ్యాయి. మరి ఈ 8లో గంగవ్వ వస్తుందా లేదా అనేది మనకి చూద్దాం. అంటే క్లారిటీ అయితే ప్రజెంట్ అయితే లేదు. ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా గేమ్ అనేది అదిరిపోద్ది. సో ఈగర్గా వెయిట్ చేసేది మాత్రం మిడ్ వీక్ ఎలిమినేషన్ కోసమే అందరూ కూడా. అది ఆల్రెడీ వీడియో పెట్టాం, అది కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.